హాయ్ ఫ్రెండ్స్, ఇంత ముద్దు ముద్దు పిల్లల్ని వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఇవ్వబుద్ధి కావట్లేదు. ఇక పిల్లల్ని ఇద్దామనుకునేది ఆఫ్ చేసిన, నేనే చూసుకుంటా. ఉన్నంత కాలం నాతోనే ఉంటాయి ఈ పిల్లలన్నీ. ఏంట్రా మీరు బాయ్. ఓకే ఓకే, ఆగు. కళ్ళ ఊసులు వచ్చినాయి. రాత్రి పడుకున్నావా? పడుకోలేదా? రాత్రి మొత్తం నాతోనే వండుకుంటాడు ఈ సారు. ఏంది 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 ఇంతకు నా మిల్కీ ఏడవైంది పాపం. నేను దానికి అర్థమైంది, నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా కావచ్చు అని చెప్పేసి బెంగ పెట్టుకున్నది. ఇప్పుడు కూర్చోబడ్డదిలేండి, ఇవ్వనని చెప్పిన కూర్చోబెట్టి. చూడండి ఎట్లా పడినారో వీళ్ళు. దీని మీద మంచి మంచి క్లాత్ వేయొచ్చుగా నాన్న, తేవాలి అన్నీ. మిల్కీ గాడేడి? మన పిల్లల్ని ఎవరికి ఇవ్వడం లేదండి. మన పిల్లలు మొత్తం మనతోనే ఉంటాయి. ఇంత మంచి ప్లేస్ను వాటికి సృష్టించి అన్నీ వేసి వాళ్ళు ఇవ్వాలి అంటే కొద్దిగా వేరే డిస్కషన్ జరిగి కొద్దిగా బాధలో ఉండి ఇద్దామనుకున్నా. కానీ ఇప్పుడు ఎవరికి ఇచ్చే సిచ్యువేషన్ లేదు ఇక. కాబట్టి దయచేసి అందరు ఇక వేరే వాళ్ళకి ఇస్తా అనేది ఆపేసేయండి. నన్ను కూడా అడగండి. వేరే పిల్లలు ఏమన్నా వస్తే మీకు ఇస్తా. నేను వేరే అడాప్షన్కు నా దగ్గరికి పెట్స్ వస్తున్నాయి, అవి ఇచ్చేస్తా. కానీ ఇప్పుడు మనం ఉన్న పిల్లలు ఎవరికి ఇవ్వను. ఓకేనా అండి? ఇవ్వండి. వీళ్ళిద్దరు చూడండి ఎట్లా ఆడుకుంటారో. వీళ్ళిద్దరికి బాగా దోస్తానం కుదిరింది. బన్నీ గారిని క్లీన్ చేస్తానవారా నువ్వు? గోల్డీగా బన్నీ గారిని క్లీన్ చేస్తుంది గోల్డీ. అట్లుంటుంది మరి బన్నీతోని. ఈడు మిల్కీ ఎడిపోయిండే, మిల్కీ గాడు పాపం. అగో ఈడ అన్నాడు, మర్చిపోయిన. రే మిల్కీ, నిన్నటి నుంచి డల్గా ఉంటాడు వీడు. అవును, ఉర్రుకొచ్చేయాలి. అందగత్తే ఉర్రుకొచ్చేయాలి. ఆగు, కూర్చో. నిన్నే హాస్పిటల్ తీసుకుపోతే ఇప్పుడు దీనికి కొద్ది వేడిగా ఉన్నది. ఏ మిల్కీ మిక్కు, ఓ మిక్కు, నేను ఎవరికి ఇస్తలేను మిక్కు. ఓకేనా? ఎవరికి ఇస్తలేను. అందుకే నిన్న ఇస్తా అంటే అన్నీ డల్ అయిపోయినాయి పిల్లలన్నీ. ఇగో ఇవాళ ఎవ్వరికి ఇవ్వను. ఓకేనా? నాతోనే ఉందరు. మొత్తం నటన చూడు, అలుగుడే మొత్తం. ఈడైతే లేవ కూడా లేస్తలేదు మిల్కీ. అవును, నిన్ను అక్క చూసుకుంటుందిగా. అవును, వాము వాడు అక్కడేమో చేస్తా అన్నాడు. అక్క మార్నింగ్ వచ్చి కూర్చుంటుంది ఇక వాటి కోసమే. అయినా నాకు అక్క, అమ్మ, నాన్న అందరు తోడుగున్నాక నేనెందుకు భయపడాలి చెప్పండి. మొన్న సొనాలికి జరిగింది అనేసరికి నాకు కొద్దిగా బాధ అనిపించింది. అందుకే ఇద్దామనుకున్నా అందరికీ. కానీ దాని ఆయుష్ అంతవరకే రాసిపెట్టుంది. ఇప్పుడు పిల్లల్ని ఎవరిని వదిలిపెట్టను, ఇంకా బెటర్గా చూసుకోవడానికి ట్రై చేస్తా. అయ్యో అండి, వాటి కోసం ఒక మంచి నాన్న ఇది పైకి ఎక్కిచ్చినవా? అదిగోండి, మిరాయిగా డెన్నుని పైకి ఎక్కిచ్చిండు నాన్న. ఎందుకంటే డెన్నులో పడుకుంటానట. మరి కరెక్ట్ చక్కగా పెట్టపోతుంది నాన్న. మిరాయిగా డెన్ను పైకి ఎక్కించినాం, ఎందుకంటే ఆడు ఉంటే పాపం మిరాయిగా నీ పడుకొని ఇస్తలేవని డెన్ను పైకి ఎక్కిచ్చిండు అన్నమాట నాన్న. దీన్ని సరిగ్గా పెట్టాలి. సరిగ్గా పెడితే డెన్ను ఓకే డన్. డెన్ను సరిగ్గానే ఉంటుంది. ఊర్రో మీరుంతో ఇలా కొడతా అని ఫిక్స్ అయ్యిందా డాడీ సంగతి చెప్దాంలే. డాడీ సంగతి చెప్దాం. వీళ్ళు ఎట్లా పడినారు చూడండి, ఎట్లా కూర్చున్నారు చూడండి. ఓ భైరవ్ గాడి కళ్ళు డిఫరెంట్గా ఉంటాయండి. మన మిరాయి గాని లాగానే ఉంటాయి భైరవ్ గాని కళ్ళు డిఫరెంట్గా. భైరవ్ వీణ్ణే ఎక్కడనో దొరికితే తెచ్చుకున్నా నేను. వాడు వస్తేనే వదిలిపెట్టలేదు నేను. వీడు మెకానిక్ షెడ్లో దొరికిండు నాకు. వాడు వచ్చి ఇదే బెస్ట్. ఇప్పుడు నిన్న మా అక్కతోనే కూర్చొని మిరపకాయలు తీసిండు. మా అక్క అమ్మ వాళ్ళతో కూర్చొని పని చేసిండు. వాడు కష్టపడ్డాడు. పడుకో నాన్న, పడుకో. మస్తు అలిసిపోయినావు, పడుకో. చూడండి ఎట్లా కూర్చున్నాయి. భవి చూడండి ఎట్లా కూర్చున్నాయి అక్కడ. మొత్తం ఇటు మంచాల కొన్ని పడినాయి. అవన్నీ మొత్తం అక్కతో కొన్ని కూర్చున్నాయి. అవును, మిరాయి గాడేమో ఆడ వెయిట్ చేస్తాడు.
మిరాయి గాడు అక్కడ ఉన్నాడు, పిల్లలు అక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇక నాన్న నేనున్నప్పుడు పెడితే ఇద్దరు అయిపోతుంది. మళ్ళీ నేను పోయినాక నాన్న పెట్టాడు పెట్టాడు. ఫుడ్ పెట్టడానికి ప్రిపేర్ చేస్తుంది అక్క. ఇవి చూడండి ఎట్లా కూర్చున్నాయో. మన పిల్లలు ఏమన్నా తక్కువ పిల్లలా? వీటితోని ఇట్లా ఉండడం అలవాటు అయిపోయి ఒకటేసారి ఇచ్చేద్దాము అంటే నాకు కూడా మనసు ఒప్పలేదు. ఇచ్చేది కూడా ఏం లేదు. ఇంకా మీ దగ్గర ఏమన్నా ఉంటే నాకు ఇవ్వండి, కుదిరితే నా దగ్గర ఉంచుకుంటా. ఒకవేళ ఎవరైనా తీసుకెళ్తా అంటే ఇస్తా వాళ్ళకు. కానీ నా పిల్లల్ని మాత్రం మీకు ఎవరికి ఇవ్వను. ఇక చూడండి ఎట్లా కదిలినాయో. భవికి ఒక ప్లేటును టిషమ్స్ ఇవ్వకపోతే కొడితే అన్నీ వచ్చేటి. ఎట్లా వస్తున్నాయి ఇవ్వండి అన్నీ. ఒరే 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 అమ్మ చీర పట్టుకొని గుంజుతుంది అది. అమ్మ చీర పట్టుకొని గుంజుతుంది. చూసిల్లా ఎంత ముద్దుగా అక్క పెడతా అంటే అక్క చుట్టేట తిరుగుతాను చూడండి. అక్క చుట్టేట తిరుగుతాను చూడండి. పిల్లలన్నీ చూసుకోవడానికి లేరు, నేను ఒక్కనే చూసుకుంటానా అన్నారు కదా. నేను ఒక్కడిని కాదు చూసుకునేది, అమ్మ నాన్న అక్క, ఇగో ఈ బుడ్డది కూడా చూసుకుంటుంది లాస్ట్కు. ఆ బుడ్డది కూడా చూసుకుంటుంది పిల్లల్ని. ఇంకా మనం తగ్గేది ఏంటి చెప్పండి? ఆ బుడ్డది కూడా చూసుకుంటుంది పిల్లల్ని. దా దా నీకెవరు కావాలి? నాకు లైన్ ఎత్తుంది ఫ్రెండ్స్ రోజు. అబ్బో అబ్బో ఏంది సోనియమ్మ రావట్లేదు ఏంది ఆడ నుంచి? ఫుడ్ టైంకు అంటే దాన్ని మంచిగా ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెట్టినావు. భీముడు గారు కూడా వచ్చిండు. చూసిల్లా ఎంత ఉందో.